ఆచార్యుడు పిల్లలను చూసి మెల్లగా అన్నాడు, పిల్లలు, బలం ఉన్నవాడే ఎప్పుడూ గెలుస్తాడని అనుకుంటారా? కానీ తెలివి ఉన్న చిన్నవాడు బలం ఉన్న పెద్దవాడిని కూడా జయించగలడు. అహంకారం ఉన్న బలం ఎప్పుడూ నిలవదు. ఇది ఒక సింహం మరియు ఒక చిన్న కుందేలు కథ. వింటారా? అనగనగా ఒక అరణ్యముండేది. ఆ అరణ్యంలో చిన్న పెద్ద జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలమైనది మరియు చాలా క్రూరమైనది. ప్రతిరోజు వేటకు వెళ్ళి ఎవరు కనిపించినా వారినే చంపేసేది. సింహం భయంతో జంతువులన్నీ రోజూ వణికిపోయేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సమావేశమయ్యాయి. ఇలా కొనసాగితే మనమందరం ఒక్కొక్కరిగా సింహం బారిన పడతాం అని వణికిపోయాయి. అందుకే ఒక ఉపాయం ఆలోచించాయి. ప్రతిరోజు మనలో ఒక జంతువును సింహం దగ్గరకు పంపిద్దాం, అప్పుడది వేటకు రాదు అని నిర్ణయించుకున్నాయి. ఈ విషయం సింహానికి చెప్పగా అది కూడా అంగీకరించింది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. బాగా ఆలోచించి ఒక ఉపాయం కనిపెట్టింది. ఆ యుక్తి ప్రకారం అది ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బయలుదేరింది. కుందేలు మెల్లగా సింహం దగ్గరకు చేరింది. సింహం అప్పటికే ఆకలితో ఎదురుచూస్తూ ఉంది. సింహం కోపంతో గర్జించింది. ఇంత ఆలస్యమా? నిన్ను ఇప్పుడే తినేస్తాను. కుందేలు నమ్రంగా అన్నది, మహారాజా, నేను ఒక్కడినే రాలేదు. మేము 5గురు బయలుదేరాం. కానీ మార్గమధ్యంలో ఇంకో సింహం మమ్మల్ని ఆపింది. మిగతా వారిని అది తినేసింది. ఏమిటి, ఈ అడవిలో ఇంకో సింహమా అని సింహం కోపంతో గర్జించింది. ఈ అరణ్యం నాదే. అది ఎక్కడుంది? నాకు వెంటనే చూపించు. కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ ముందుకు నడిచింది. మహారాజా, అది దగ్గరలోనే ఉంది అని చెప్పింది. కొంత దూరం వెళ్ళాక ఒక పాత బావి దగ్గరకు చేరుకున్నారు. కుందేలు మెల్లగా అన్నది, మహారాజా, అది ఇందులోనే ఉంది. సింహం బావిలోకి తొంగి చూసింది. అందులో తన ప్రతిబింబమే కనిపించింది. అది గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. నన్నే సవాలు చేస్తున్నావా అని ఆగ్రహంతో సింహం బావిలోకి దూకింది. ఒక పెద్ద శబ్దంతో నీటిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. సింహం బావిలో మునిగిపోయింది. కుందేలు తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని అరణ్యంలోకి చేరింది. విషయం తెలుసుకున్న జంతువులన్నీ ఆనందంతో కేకలు పెట్టాయి. పిల్లలు, బలం శరీరంలో ఉంటుంది, కానీ తెలివి మనసులో ఉంటుంది. బలం ఎప్పుడో ఒకరోజు తగ్గిపోతుంది, కానీ తెలివి ఎప్పుడూ గెలిపిస్తుంది. అహంకారం మనిషిని నేలకేసి పడేస్తుంది.